అరే మై డియర్ పనికిరాని ఇంగ్లాండ్ ప్లేయర్స్, ఇప్పటికే 2 మ్యాచ్లు 2 కాళ్ళు ఎత్తేసిరి. ఈ మ్యాచ్ అన్నా గెలిచి అట్లీస్ట్ పరమన్నా కాపాడుకుందాం. అరే ఏంది బట్లరు, నువ్వు చెప్పేసి చూస్తా ఉంటే నువ్వు ఒక్కడవే ఆడి మేమెవరు ఆడినట్లే ఉంది అనుకుంటే సెకండ్ మ్యాచ్ లో చేతులు ఎత్తేసింది నువ్వు. నేను ఫస్ట్ 2 మ్యాచ్లను బాగానే ఆడుతున్నాయి, కానీ బౌలర్లే సరిగా వేయలేదు బౌలింగ్. వాళ్ళు కనుక సరిగా బౌలింగ్ వేసింటే T20 సిరీస్ గెలుస్తుంటే ఈ వన్డే సిరీస్ గెలుస్తుండే. వాళ్ళ నుంచి మొత్తం పీకింది. అరే డకెటో, ఇంక అయిందేదో అయిపోయింది, ఇంక వదిలేయండి, గొడవేం పెట్టుకోవద్దు. మన ఫోకస్ అంతా ఇంకా 3వ మ్యాచ్ పైనే పెట్టాలి. ఎక్కడ తిరిగి ఈ మ్యాచ్ వదిలే ప్రసక్తే లేదు, అందరూ గుర్తు పెట్టుకోండి. అరే బట్లరు, ఇన్ని మ్యాచ్లో ఏం చేయలేకపోతుంది, లాస్ట్ మ్యాచ్ పై ఏం చేస్తారు? లాస్ట్ పంచ్ కూడా మాదే, చూసుకోండి, క్లీన్ స్వీప్ చేసి పడేస్తాం. అందులో వేరే నేను మంచి ఫామ్ లకు వచ్చేసా. ఇంక విరాట్ కనుక వచ్చినా అంటే మీకు బాధుడే బాధుడే. ఏ పక్క ఈ మ్యాచ్ లో సెంచరీ లోడింగ్, ఛాంపియన్స్ ట్రోఫీ ముందాడుతున్న లాస్ట్ మ్యాచ్ మినిమం ఉంటుంది చూసుకోండి. విరాట్ గార్డ్ ఫామ్ లోకి వస్తే ఎట్లుంటుందో చూపిస్తా. మొన్న రోహిత్ శర్మ మాస్ బ్యాటింగ్ చూసింటారు, ఇప్పుడు ఈ విరాట్ కోహ్లీ క్లాస్ బ్యాటింగ్ ఆడితే ఎట్లుంటుందో చూపిస్తా. ఒక్కొక్కడికి చుచ్చు పోయిస్తా. ఏ సాలుండి విరాట్, నువ్వు మొన్న మ్యాచ్ ముందు కూడా ఇట్లే చెప్తే, కానీ మ్యాచ్ లో చూసేయమయ్యా మా రషీద్ గారు బాల్ తిప్పేసేపాటికి అవుట్ అయిపోతుంది. అరే గంభీరన్న, నువ్వు అందరికీ న్యాయం చేస్తా ఉండవు, కానీ నాకు మాత్రం అన్యాయం చేస్తా ఉండవు. నాకు రికార్డులు ఉండేది నంబర్ 5 లో, ఎక్కువ రన్స్ ఉండేది నంబర్ 5 లో, నేను బాగా ఆడేది నంబర్ 5 లో, కానీ నన్ను మాత్రం నంబర్ 6 పంపిస్తా ఉండవు. నా వల్ల ఏమైతలేదు ఇప్పుడు ఆడేకి. నువ్వు కనుక నా ముందు ప్లేస్ లో నంబర్ 5 లో పంపిస్తే రన్స్ కొడతా, లేకపోతే ఈ 2 మ్యాచ్లు ఆడలేదా అట్లా ఆడతా. అరే రాహుల్, నేనేం చేయలేను. నంబర్ 5 లో కనుక అక్సర్ బాగా ఆడకపోయింటే వాడిని కూర్చోబెట్టి నేను వేసుకుందాము. ఇప్పుడు వాడు మంచిగా ఆడతాడు, వాడిని కూర్చోబెట్టి అంటే వాడి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నువ్వు వచ్చేపాటికి ఎలాగో మ్యాచ్ అయిపోయింటివి. లాస్ట్ లో కనుక ఒక 2-3 సిక్స్లు కొట్టినావంటే అంతే నీ పని, సింపుల్, అర్థమైందా? నంబర్ 6 ఈజీ ఆడు. అరే గంభీర్ బో, రాహుల్ అడుక్కొని వేస్తే, ఛాన్స్ ఇచ్చి వేస్తే. నన్ను ఒకే ఒక్క మ్యాచ్ చేసుకో, ఒక్కొక్కరు పండ పెడతా, ఈజీగా 6లు మొత్తం మ్యాచ్లు ఫినిష్ చేస్తా. ఇప్పుడేమంటావయ్యా రాహుల్, ఇచ్చేదా ఒకే ఒక ఛాన్స్ అంట? వద్దులే గంభీర్ అన్న, ఆడే పొజిషన్ కంటే టీం ముఖ్యం. అక్సర్ గాని నంబర్ 5 లోనే పంపండి, నంబర్ 6 లో నన్నే పంపండి, నా సావేజ్ నేను సస్తా. లాస్ట్ మ్యాచ్ లో 40 రన్స్ వచ్చి మంచి ఊపు మీదుండా. ఈ మ్యాచ్ ఎక్కడ తిరిగి ఒక 100 ఒక 80 రన్స్ కొట్టేయాల్సిందే. అరే లివింగ్, మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నావో మర్చిపోయా ఏంది? అహ్మదాబాద్. అహ్మదాబాద్ అంటే గిల్లు, గిల్ అంటే అహ్మదాబాద్. కావాలంటే రికార్డ్ చూసుకో, మ్యాచ్ ఆడిన ప్రతిసారి పక్క సెంచరీ కొడతా. ఈ మ్యాచ్ లో కనుక ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందంటే నా టార్గెట్ 100 కాదు 200. పక్క ఈ మ్యాచ్ లో కొట్టి పారేస్తా చూసుకోండి. అంత సీన్ లేదు గిల్లు. ఫస్ట్ మ్యాచ్ నాది, సెకండ్ మ్యాచ్ వుడ్ గాంధీ, మళ్ళీ 3వ మ్యాచ్ నేను వస్తున్నా. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసి నీ చేతిలో పెడతా చూసుకో. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. చివరి మ్యాచ్ ఎవరు గెలుస్తారనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.